బంజారాల ఐక్యత బంజారాల ఐక్యత घड़ी घड़ी बोल महाराज बोलते रहता हम छुपते रहता भूली चुकी बात पर माई कोर कोर भड़न तार जय की करने की तार ना बेरो धूप दीप नैवेद्य नारायण श्रेणी भोग भंडारों की दो तारी धोड़ी देवड़े ने पूछ कर मधुर कर जय सेवालाल जय महाराज की जय महाराज की जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे जय जगदम्बे ज्वालामुखी हतेर माई खड़क कपाल दे नाम भागे भूतस्ता पुजारी मावली विदालेर माई तारो राजयाडी नगर सोळपूर मार्गकर आला दोला दूर कर अल्लाह बल्ला टाकर हम तो अनाडीचा केरी मानेवाळ साडी याडी पण सरकार दल करत सदार याडी कदमनो महाराज वाटे मार काडी याडी हमारे दलेर सदार आईवाला सेवा भया सोबत मितीची याडी आज ये कांस्टेंसी माई श्रीयादपुरा नगरी माई ई बत्तुला लक्ष्मण रेड्डी के तार नामे रो सेवालाल महाराजेर मुरतलान आज एक सारे रो सुतेर सपनेंद्र बेटेर हरतेंद्र कटी उड़वान मुदायदर ठोकर ठेस मुदला के दयाड़ी आज तारे पावन भक्तिर माई तारे भाव भक्ता लोग तांडेर नए कारभारी सरपंच अच्छे बला से तार नामे रो आज धूप दीप नैवेद्य नारायण श्रेणी भोग भंडारों की देतारी धोड़ी देवड़ेला पूछ कर मधुर कर जय बोल भवानी माता की जय तेरी नामे गड़बड़ मत करो मस्त ये दिखा तू छेट की नजर कर लो गड़बड़ मत करो ये हमारे रो काम से आजो बला भैया तो अपन बार भगना में जाए मत अब चलो बस हाथ कर लो शिवालाल महाराज स्टेज पर मान पर निकालो बड़ा के ऊपर जाओ शंकर भैया हां कर बंधु मैडम సేవలాల్ మహారాజ్ వెనుకకు తగ్గలేదు ఆ విధంగా సేవలాల్ మహారాజ్ ఎన్నో 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 కార్యక్రమాలు భగవంతుడుగా సేవలాల్ మహారాజ్ భవిష్యవాణిని కూడా చెప్పిపోయాడు ఏంటంటే సేవలాల్ మహారాజ్ భవిష్యవాణి బంజారా భాషలో చెప్తేనే దాని యొక్క విలువ ఉంటుంది మధురంగా ఉంటుంది కాబట్టి బంజారా భాషలో చెప్తాను మా సోదరుడు ఎందుకు మొక్కుతున్నామో ఇప్పుడు అర్థమవుతుందా సేవలాల్ మహారాజ్ని భగవంతుడుగా ఇవాళ మన ఎంత గొప్ప స్థానం మనలాంటి ఒక అమ్మా నాన్న కడుపులో పుట్టిన బిడ్డకి ఇవాళ మనం భగవంతుడుగా కొలవడానికి ఇవాళ భగవంతుడుగా కొలుస్తున్నాము మనము నిన్న మొన్నటి 3 రోజులు కృషి చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసుకున్నాము ఎందువలన అంటే ఆ సేవలాల్ మహారాజ్ ఆశీర్వాదం వలన ఇవాళ ఆయన కోసం ఎందుకు చేస్తున్నాము మహారాజ్ని ఫాలో అవ్వండి ఇంతకుముందు మన ఎంఈఓ గారు చెప్పారు సేవలాల్ మహారాజ్ మార్గాలను అనుసరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం దృష్టికి తీసేయాలండి అయ్యా కనీసం సేవలాల్ మహారాజ్ని మత పియో కే ఓ సేవ భయా మత పియో గురతన దారు రే భాయా झूरत मारे सारूर मत पियो गुरतन सिंधी रे माई पड़रत मकोड़ान फूंदीरा मन कावड़ी रे मत वेचो कैसा बेन गवड़ी रे గోవును దేవతగా పూజించే వాళ్ళం మనం ఇప్పటికీ కూడా ఉగాది వస్తే ఆవులు ఇంట్లో ఉంటే కడుగుతాము కాళ్ళు మొక్కుతాము లక్ష్మికి దీపావళి రోజు ఆవుకి పూజిస్తాం మేము ఏమని పూజిస్తాము అగ్జడ్ బాగ్జడ్ గవిరో గొంగోడాజడ్
वर्षे दडेरी कोट दवाली लक्ष्मी तो मेरा गाड़ी आड़ी पगे धोके बाटी मळी మన పైసలు డబ్బులు గోమాతను మొక్కి రోజు మన డబ్బులు ఎక్కడ పెట్టాలో తెలియక కుండలలో పెట్టి ఎక్కడ పడితే అక్కడ నాటి వచ్చేది వల్ల దొరుకుతున్న ఆ ధనమంతా బంజారా జాతర ఆ విషయం మీకు తెలియదు ఇవాళ గోవులను కషాయ వాళ్ళకి అప్పచెప్పేసి మీరు ఎటువంటి స్థితిలో ఉన్నారు గాంధీ ఘీ ఖాదే ఉన్నారు చాలా విషయాలు చెప్పారు సేవాలాల్ గారు ఆయన ఒక గొప్ప విప్లవకారుడు సంఘ సంస్కర్త మానవతావాది ఆయన అనంతపురం జిల్లాలో 1739వ సంవత్సరంలో పుట్టి ఆయన చిన్న వయసులోనే సమాజం పట్ల అవగాహన పెంచుకొని ఆయన దగ్గర ఉన్నటువంటి పశువులన్నిటినీ తీసుకొని తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతూ మన సమాజాన్ని మన గిరిజన ప్రజలందరినీ కూడా చైతన్యపరుస్తూ అనేక రకాల త్యాగాలు చేసినటువంటి గొప్ప సంస్కర్త ఆయన మామూలు వ్యక్తి కాదు ఆ రోజుల్లో సంచార జాతి మన గిరిజనులందరూ కూడా ఒక దగ్గర ఉండేవాళ్ళు కాదు కొద్ది రోజులు ఒక దగ్గర ఉంటే కొద్ది రోజులు ఇంకో దగ్గర గుడిసెలు పెట్టుకొని ఇంకో దగ్గర పోయి తిరుగుతూ ఉండేవాళ్ళు సంచార జాతిగా ఉన్నటువంటి మన గిరిజన ప్రజలందరినీ కూడా మనం ఇట్లా తిరగటం కాదు ఎక్కడ వాళ్ళు అక్కడ మనం గూడాలు తాండాలు ఏర్పాటు చేసుకోవాలి మన దగ్గర ఉన్నటువంటి పశువులను ఉపయోగించుకొని భూములు దున్నుకొని వ్యవసాయ పంటలు పండించుకోవాలి ఇక్కడనే మనం ఉండాలి అని చెప్పి అడవి సంపదను కూడా ప్రధానంగా తీసుకొని తర్వాత ఏంటంటే వాస్తవమే వ్యాపారం కూడా మన వాళ్ళు చేసేవాళ్ళు యుద్ధ సామాగ్రి కూడా ఇతర దేశాలకు అమ్మేవాళ్ళు యుద్ధానికి పనికొచ్చేటువంటి సామాగ్రి కూడా రాజులు తర్వాత వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మా 2 నిమిషాలు మా భాషలో మాట్లాడతాను ఎందుకంటే మాకు దేవుడు ఆ భాష ఎందుకు ఇచ్చినంటే మాలో ఒక యూనిటీ తిట్టుకోవాలనుకున్నా కొట్టుకోవాలనుకున్నా మేము కొన్ని తర్వాత చివరిగా మీ భాషలో మాట్లాడతాం ముందుగా सेवालाल से जाते में जात्रा वेरे से जाते में गुल्लू है अपन जाते ने एक वाटे पर चलानो एक जाते वाटे पर माननो एक नायक को मानना को एक सांप्रदाय लाया को संत सेवालाल अदे विधंगा से दर्गा में जाओ तो से ग्वाराई कुणस चर्च में जाओ तो ग्वाराई कुणस गुड़ी में जाओ तो ग्वाराई ग्वारर कंट्रीब्यूशन लेकुंडा ग्वारेर जात दारी न जाओ चलो गुड़ी कई काबट्टी सरे मतालू मारे कुणीला मारनद्दु अपन जातन कापाडे बाध्यता मात्रम तప్పనిసరి अपन लेलेनु మన 2001 మా ఆసుపత్రి సూర్యాపేట మా కాలేజీన మా వరంగల్ జిల్లా బ్రిటిష్ పాలనలో కొంత ఈ తెలివైన జాతిని అణగదొక్కే క్రమం మొదలుపెట్టినప్పుడు ఆ జాతి కొంత రాజస్థాన్ నుండి అక్కడి నుంచి ఉప్పు సముద్రంలో పండేది అప్పుడు ఉప్పు ఆ ఉప్పును వ్యాపారంగా చేసుకొని పాడి మన గోవులను మన గేదెలను తోలుకుంటూ వాటిపైనే బండ్ల మీద ఉప్పు అమ్ముకుంటూ వివిధ రాష్ట్రాల్లో మరి మన బంజారా జాతి విస్తరించింది ఆ విస్తరించిన జాతి ఎక్కడ మన ఆచారాలని సాంప్రదాయాలని మర్చిపోతుందో అని చెప్పేసి సంత్ సేవాలాల్ గారు గ్రామాలకు దూరంగా ఉండమని చెప్పిండు ఫస్ట్ మా వాళ్ళని అంటే మీ నాయకులకు దూరం ఉండమని చెప్పిండు మాకు ఎందుకంటే సాంప్రదాయాలు మనకు పెళ్లిళ్ళు సంవత్సరం రోజులు ఒక పెళ్లి కొడుకుని తన మామ ఇంట్లో ఉంచుకొని ఆ పిల్లవాడు అన్నిటికీ సమర్థుడా కాదా అని చూసిన తర్వాత అమ్మాయిని ఇచ్చేది 3 నెలలు కావచ్చు 6 నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉండి అంటే లివింగ్ టుగెదర్ కాదు మళ్ళీ ఇది జై సేవాలాల్ జై సేవాలాల్ కేవలం మాకు రాజరికమే కాదన్నా బ్రిటిష్ పాలనలో ఫైట్ చేసింది మా గిరిజనులే నిజాం నిరంకుశ పాలనలో ఠాణు నాయక్ గారు నాయకత్వంలో మా
వారసులే జాదవ్ ఖాను నాయక్ గారు. ఆ తర్వాత తెలంగాణ మలి ఉద్యమంలో కూడా మా విద్యార్థులు నరేష్ నాయక్, భోజ్య నాయక్ అని 6 చాలా మంది రైలు పట్టాల మీద ప్రాణం కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన కాంగ్రెస్ మన టీఆర్ఎస్ పొందబెట్టడంలో కూడా మా గిరిజనులే. కాబట్టి జై సేవలాల్, జై సేవలాల్. ఎంతో సంతోషంగా ఇలాగే ఐకమత్యంగా ఉండి మా సమస్యలపై అందరం కలిసి పోరాడాలని మనస్ఫూర్తిగా చెప్తూ, ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు నాకు ఇచ్చిన ఈ 5 సంవత్సరాల టైంలో కంపల్సరిగా గుడి మేడంగా ఎంపీపీ గారు చెప్పిన అలాగే విద్య వైద్య విషయంలో కానీ, ఎందుకంటే ప్రతి ఒక్క తండాలో ప్రతి ఒక్క బూత్లో కాంగ్రెస్ పార్టీ బిఎల్ఆర్ అనే అభ్యర్థికి కంపల్సరిగా మెజార్టీ వచ్చింది. అంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను నెట్ట గుండెలో పెట్టి చూసుకున్నారు. మిమ్మల్ని కూడా అదే విధంగా గుండెలో పెట్టుకొని ఆరాధించుకుంటానని మనసు. అలాగే పెద్దలు చెప్పిన అన్ని పరిగణనలో తీసుకుని ఏ సమస్య ఉన్నా కానీ అందరం కలిసి పోరాడదాం. అలాగే ఇందాక సార్ చెప్పినట్టుగా రామచంద్ర నాయక్ గారు మేము అన్ని పార్టీలని రాజకీయాలకు అతీతంగా నేనే ప్రత్యేకంగా ఫోన్ చేసిన అందరూ మాజీలకు అయితే అందరి పెద్దలందరికీ పార్టీలకు అతీతంగా ఫోన్ చేసినా సార్ వాళ్ళు రాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. కానీ అందరికీ పిలిచాను నేను ప్రత్యేకంగా. ఇది అక్కడ ఎలక్షన్ అప్పుడు తప్ప మిగతా ఇప్పుడైనా సరే రాజకీయాలకు అతీతంగా అన్ని కులాలని అన్ని మతాలను ఐక్యతం చేస్తూ ఏ పండుగ వచ్చినా కానీ అందరినీ గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళేదే బిఎల్ఆర్ పండుగ. ఈ విషయంలో అలాగే ఏ విషయం పైన సరే గిరిజన సోదరులు కానీ నా గతములు కానీ ఎక్కువ చూస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంత మెజార్టీలో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి బాధాభోగం చేస్తూ సమయం లేదు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ అందరికీ బాధాభోగం చేస్తూ, అలాగే నా మాట మీద నమ్మకండి రామచంద్ర నాయక్ గారు పాపం ఎంత పనులున్నా రాత్రి ఇక్కడ మన సమ్మక్క సారకులు ఉన్నా కానీ అలా పొద్దున వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.